తెలంగాణ తల్లి అసలైన చారిత్రక నేపథ్యం ఏమిటి? ఆ విగ్రహం ఎందుకు, ఎలా రూపొందిందో మీకు తెలుసా? నాటి నిజాం పాలన నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టులు సాయుధ పోరాటం నడిపిస్తున్న కాలం అది. నైజాం పాలకుల సాంస్కృతిక ఆచారాలు తప్ప తమ సొంత భాషా సంస్కృతి వంటి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఆనాటి రాజరిక పాలనలో అంతగా చోటు లేకుండే. కమ్యూనిస్టుల పోరాటం తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. నిజాం పాలన మీద తిరగబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అంటూ కీర్తించారు. అదేవిధంగా నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని రావెల వెంకట్రావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తీసుకువచ్చారు. వారు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ భావనల పట్ల ప్రజల్లో సోయిని పెంచింది. తమ భాష గురించి, తమ కట్టు బొట్టు గురించిన అవగాహనను ఆ విధంగా ఆనాటి రైతాంగ పోరాటం నేర్పింది. అదే సందర్భంలో ఇక్కడో మాట చెప్పుకోవాలి. ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్ర ప్రాంతం ప్రత్యేకాంధ్ర కోసం పోరాటాలు నడిపింది. ఈ నేపథ్యంలో తమకొక అస్తిత్వ చిహ్నం కావాలనే సోయి ఉన్న ఆంధ్ర ఉద్యమకారులు తమిళులతో సాగించిన ఉద్యమంలో ఆంధ్రమాత అనే భావనను ముందుకు తెచ్చారు. అట్లా ముందుకు వచ్చింది ఆంధ్ర తల్లి భావన. అయితే అనంతర కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న ఆనాటి ఆంధ్ర నాయకత్వం ఆంధ్రమాత భావనను వదిలేసింది. తెలంగాణ తల్లి భావనను విస్మరింపజేసింది. రెండింటినీ పక్కన పెట్టి తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రపూరితంగా తెలంగాణ అస్తిత్వాన్ని మరిపింప చూశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ ఆంధ్ర నాయకత్వం తెలంగాణ ప్రజలతో కూడా పాటలు పాడించింది. అనంతర కాలంలో మొదలైన తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో వట్టికోట ఆళ్వార్ స్వామి, కాళోజీ నారాయణరావు వంటి తెలంగాణ కవులు తెలుగు భాషా యాసలు, సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వ రచనల ద్వారా ప్రజల్లో భావజాల వ్యాప్తి జరిపారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. గమ్మత్తేంటంటే తెలంగాణను కలుపుకోవాలనే కుట్రలో భాగంగా తెలుగు తల్లి గురించిన ప్రచారం చేసిన ఆంధ్ర పాలకులు వారి ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఎక్కడా కూడా ఒక్క తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి కేవలం హైదరాబాదులో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, కేవలం 2 తెలుగు తల్లి విగ్రహాలు ఉండేవి. అంతగా తెలుగు తల్లి గురించి తప్పిస్తున్న మీరు విగ్రహాలు ఎందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను, రచయితలను ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ నిలదీశారు. దాంతో అప్రమత్తమైన ఆనాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగు తల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలామంది తెలుగు తల్లి అనుకుంటారు, కానీ ఆ విగ్రహం కృష్ణవేణి అంటే కృష్ణమ్మ నది తల్లి విగ్రహం అది. అట్లా మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ సోయి మరోసారి ముందుకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి తెలంగాణకు చేసిన మేలేంది అంటే తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోయటం. మా ప్రాంతం బాగు కోరే, మా క్షేమం కోరే మన తల్లి మనకు ఉండాలి అని ప్రజలు ముందుకు వచ్చిండ్రు. ఒక ప్రాంతంలో ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా ఉండాల్సిన తల్లి రూపం దివ్యంగా, భవ్యంగా, భగవత్ స్వరూపంగా ఉండాలి కదా. ప్రజలు చూడగానే చేతులెత్తి నమస్కరించుకునే విధంగా ఉండాలి. ఇది మన సంప్రదాయం. అట్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగింది. అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు శ్రమించి, చర్చించి తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంలోంచి ఒక రూపాన్ని తీర్చిదిద్దారు. 2007లో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దుకొని వేలాది ఉద్యమకారులు, ప్రజలు పాల్గొని ఏనుగులు, ఒంటెలతో ఒక తిరునాళ్లలో దేవత ఊరేగింపు మాదిరిగా తోడుకొని తెలంగాణ భవన్లో స్థాపించారు. ఆనాటి సమైక్య పాలకుల మరిపింపులో మరచిపోయిన తెలంగాణ ప్రతీకలను తెలంగాణ ఉద్యమ సమయంలో పునరుజ్జీవింపజేసుకోవడానికి నిలుపుకున్న మాతృరూపమే తెలంగాణ తల్లి. ఇది తెలంగాణ తల్లి ఆవిర్భావ చరిత్ర.